ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంశానికి సంబంధించి చాలా రోజులుగా మనం ప్రస్తావన చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే గుంటూరు జిల్లా వినుకొండలో వాళ్ళ కార్యకర్త, వైసీపీ కార్యకర్త హత్యకు గురైనప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి సెక్యూరిటీ క్రమంగా ఆయనకి తగ్గుతూ వస్తుంది. ఆ రోజు రోప్ పార్టీని లేపేశారు. అప్పటి నుంచి వరకు రోప్ పార్టీ మళ్ళీ ఎక్కడ అరేంజ్ చేసిన దాఖలాలు లేవు. అంటే ఆయన వన్స్ ఆ పర్యటనకి ఎక్కడికైతే స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్తారో అక్కడ ఏర్పాటు చేయాలి, అది లేదు. 54 నుంచి 58 మంది మధ్య ఉండాల్సిన సెక్యూరిటీ ఇట్ హెస్ కమ్ డౌన్ టు 16 to 18. అండ్ ఆయన ఇంటి దగ్గర కూడా అట్లాంటి సరైన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే లేవు. దీని మీద సరే నాకు కోర్టులో పెండింగ్లో ఉంది కదా అని ప్రభుత్వం కూడా తాత్సారం చేసినట్టు కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం నిన్న ఆయన ఆ కన్సర్న్ రైజ్ చేశారు. అంటే హీ హాజ్ ఫోర్సీన్ సమ్ థ్రెట్. ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్పాడు. జెడ్ ప్లస్ అంటే ఏదో పాసింగ్ రిమార్క్ లాగా మాట్లాడినప్పటికీ ఆయన పర్పస్ఫుల్లీ అది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మరీ చెప్పారు. సో ఆ కన్సర్న్ అట్లనే ఉంది. ఈ అంశంతో పాటు ఇంక ఇతరత్ర నేను నా మాట వినే పరిస్థితి కూడా ఇంకా కార్యకర్తలు లేదు. ప్రభుత్వం ఇలాగే హింసా దమనకాండ చేస్తుంటే కనుక ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆయనలో కనిపించింది. ఇప్పటివరకు జైళ్ళలో ఉండే వాళ్ళ నాయకులు, కార్యకర్తలు రకరకాల కేసులు వీటి మీదే పరామర్శలు వీటి మీదే మాట్లాడుతూ వచ్చిన రైతుల గురించి మాట్లాడటం మొదలెట్టాడు. అలాగే రేపు పొద్దున్న ప్రజల దగ్గరికి వెళ్తా అన్నాడు. అంటే ఆ కన్ఫైన్డ్ బ్యారియర్ నుంచి బయటకు వచ్చేసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ కాకుండా అందరినీ అనే ఉద్దేశంతో వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. ఇప్పుడు 2 వాయిదాలు, మన 9వ తారీఖు ఒక వాయిదా ఉంది, 15కి ఒక వాయిదా ఉంది ఈయన జెడ్ ప్లస్ సెక్యూరిటీకి సంబంధించి. ఇంతవరకు దాని మీద ఇంకా క్లారిటీ ప్రభుత్వానికి వచ్చినట్లేదు, లేకపోతే హైకోర్టు డైరెక్షన్ కోసం ఏమన్నా వెయిట్ చేస్తున్నారో తెలియదు. బట్ ఈజ్ అండర్ సీరియస్ థ్రెట్ అదైతే ఉంది. ఈయన, స్టాలిన్, సురేష్ గోపి, కోయంబత్తూరులో ఒక కాంగ్రెస్ లీడర్, వీళ్ళ నలుగురికి లైఫ్ థ్రెట్ ఉంది. ఉన్నప్పుడు ప్రభుత్వం ఉదాసీనంగా ఉందనే విషయాన్ని ఆయన కూడా ఉదాసీనంగానే చెప్పాడు. ఆయన ఏం సీరియస్ టోన్ తోటి చెప్పాలా, మీరు గమనించుంటారు నిన్న ప్రెస్ మీట్లో. అంటే చెవిటోడు మీద శంఖం వదినట్టును తర్వాత బాధ్యత విస్మరించడం అన్న దాంట్లోనే చూడాలి. ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి మీరు చెప్తున్నట్టు 54 నుంచి 58 మంది రోప్ పార్టీ అండ్ ఆయన చుట్టూ టెరిటరీలో ఉండవలసిన దగ్గర వినుకొండ చూసాం, మిర్చి మార్కెట్ యార్డ్ ఒక్క పోలీస్ కూడా లేని నిస్సహాయ స్థితి చూసాం, తర్వాత రాప్తాడు వెళ్ళిన దగ్గర చూసాం, తర్వాత పొగిలి చూసాం, అండ్ రీసెంట్ ప్యాస్ట్లో బంగారుపల్లి చూసిన దగ్గర ఆయన రేడియస్లో ఎక్కడైనా పోలీసులు కనబడుతున్నారా? ముఖ్యంగా మిర్చి మార్కెట్ యార్డ్ ఒకటి, నెక్స్ట్ పొగిలి ఒకటి. పొగిలి అయితే అట్లీస్ట్ ప్రొటెక్షన్ ఉంది, ఏదో వాళ్ళు రాళ్ళు వేసారు, వీళ్ళు చెప్పులు వేసారు, ఏదో కథలు చెప్పారు, అది ఓకే. బట్ వేర్ ఇట్ కమ్స్ టు బంగారుపాళ్యం అండ్ మిర్చి నలిగిపోయాడు వాళ్ళ జనాల మధ్య, నలిగిపోయాడు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాధ్యత ఎక్కడ ఉంది అన్నది ఖచ్చితంగా ప్రశ్నించబడుతుంది. జెడ్ ప్లస్కి మేయర్మేన్ ఇచ్చిన తర్వాత ఆయనకి సెక్యూరిటీ ఇంకేం చేస్తారన్నది కోర్టు డైరెక్షన్ ఉంటుంది. ఉన్నదానికి మళ్ళీ గైడ్లైన్స్ ఏంటి సార్, నాకు అర్థం కాదు. జెడ్ ప్లస్కి రూల్ బుక్ ఏం చెప్తుంది? 54 నుంచి 58 మంది ఆయన టెరిటరీలో ఆయన చుట్టూ ఉండి రోప్ పార్టీయో లేదా ఆయన్ని సురక్షితంగా మూవ్ చేయడానికి ఏర్పాట్లు కావాలి, ఉండాలి. సో అది కాకుండా అన్నీ జరుగుతున్నాయంటే ఏం చేయాలి? పైకి మాత్రం ఎక్కడ అనుమానం రాకుండా 1000కి తక్కువ కాకుండా డిప్లాయ్ చేస్తారు ప్రతి దగ్గర, ఆయన వెళ్ళే దగ్గర. కానీ వాళ్ళందరూ దేనికి? చెక్ పోస్టులు, బ్యారికేడ్లు కట్టి వీటి దగ్గర ఉంటున్నారు. అవుట్కమ్ మెయిన్ పర్పసే డిఫీట్ అవుతుంది. ఇది ఆయన పాసింగ్ రిమార్క్ లాగా చెప్పారు అది. అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో గవర్నమెంట్ కూడా అంతే పాసింగ్ రిమార్క్గానే చూస్తుంది అది. సో ఓవరాల్గా సెక్యూరిటీ హ్యూజ్ థ్రెట్ ఉన్న దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఎ కాల్ ఆన్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద సీరియస్ అటెన్షన్ ఫ్రమ్ దేర్ అండ్. నిన్న ఆయన మాట్లాడింది ఒకసారి చూద్దాం. అంటే 2 అంశాలు మాట్లాడారు, విడివిడిగా చూద్దాం. మొదట మాట్లాడింది ఏంటంటే ఇలా చేసుకుంటూ పోతే రేపు పొద్దున వాళ్ళు నా మాట కూడా వినే పరిస్థితి లేదన్నారు. అది చూద్దాం ఒకసారి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది.
చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. సో అదండి దీనికి సంబంధించి అంటే చాలా జాగ్రత్తగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ మాట్లాడాడు. నేను చెప్పినా అయినే పరిస్థితి లేదు అని. అంటే అంతగా రగిలిపోయి ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు. ఇంకో మాట అన్నారు, ఇప్పుడు పైన మీరున్నారు, ఇంకో 4 ఏళ్ళు 3 ఏళ్ళలాగి మేము వస్తాం అంటే డెమోక్రటిక్ ఆలోచన మొదలైంది ఆయనలో. ఏది 30 ఏళ్ళు ఉంటానన్నాడు కదా ఇంతకుముందు. ఇప్పుడు అలా కాకుండా 5 ఏళ్ళకి ఒకసారి ప్రిపేర్ అయిపోయినట్టు కనిపించాడు. అదే సార్, ప్రజాస్వామ్యంలో శాశ్వతం అన్నది ఉండదు. అదే అదే ఆ అది స్ఫురణ ఇండైరెక్ట్ వచ్చింది ఆయనకి. చేతామని ఏంటంటే ఈయన 30 ఏళ్ళు మనమే అనుకున్న దగ్గర ఈయనకి పడిన డెంట్ కనబడింది. అలాగే వీళ్ళు 15 ఏళ్ళు మేము కలిసి కట్టుగా ముందుకెళ్తాం దగ్గర లోకల్ ఎలా 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 30 ఏళ్ళు పరిపాలిస్తాం, రెండు చెప్పారులేండి వాళ్ళు. రెండు చెప్పిన దానికి ఏంటంటే లోకల్ ఎలా బయటపడుతున్నాం ఉదాహరణతోటి మనం ఈ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ద ప్రొవొకేషన్. ఇప్పుడు ఉదాహరణకి లోకేష్ గారి పాదయాత్రలో ఆ క్యాడర్ని ప్రొవొకేట్ చేసిన విధానం, వాళ్ళని ఉత్సాహపరిచిన విధానం మీరు రెండు గమనించగలిగితే, నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి మీ మీద ఇన్ని కేసులు పెట్టుకోండి, ఏం పర్లేదు, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, ఈ దీంతో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఒకసారి గమనించుకోగలిగితే ఒక డిఫరెంట్ సిండ్రమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తెలుగుదేశం లాంటి పార్టీ కూడా అడాప్ట్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 1 year మనం క్రిస్టల్ క్లియర్గా చూస్తున్నాం. ఇది ఈ రోజు దాకా చరిత్రలో 40 సంవత్సరాల పైచిలుకున్న తెలుగుదేశం ఈ ప్రభుత్వ నిర్వహణ ఈ సంవత్సర కాలంలో చేసింది వాళ్ళ ట్రాక్ రికార్డులు ఎక్కడా లేదు. రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. రామారావు గారిని లాక్కండి. రామారావు గారు అసలు లాగే హక్కు కూడా లేదనుకోండి. బట్ వేరే చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్మినిస్ట్రేషన్లోనూ ఇలాంటి లోకల్ ఫ్రిక్షన్స్ని ఎక్కడికక్కడ నిలువరించే దగ్గర ఇది అట్రిబ్యూట్ అవుతుంది. ఎంకరేజ్డ్ అండి ఎవరు ఇలాంటి అది ఎంకరేజ్ ఇప్పటికే ఏం చేయరు, కానీ ఇది ఏం జరుగుతుందో కూడా దాని మీద పట్టలేకపోవడం, అదుపు లేకపోవడం అనేది ఇప్పుడు అది కనిపిస్తుంది. చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇది ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నిజంగా జెడ్+ ఇష్యూ ఆయన నోటీస్లో ఉంటే ఆయన అడ్రస్ చేసే విధానం వేరుగా ఉంటుందండి. ఎందుకంటే సార్, ఈయన notice పాదయాత్ర అప్పుడు అంత హై సెక్యూరిటీ ఇచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూశారు. అది యాక్సెప్ట్ చేయవలసింది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఒక సీజన్డ్ పాలిటీషియన్ ఎలా ఉండాలో అలాగా ఉండి చూపించారు ఆయన చంద్రబాబు. సో బోత్ వేస్ ఇది డెమోక్రసీ అన్నది ఒక లెవెల్ వరకు పరిరక్షించబడింది. ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్లో మొక్కలో ఉన్నప్పుడు తెంచకపోతే మౌనైతే వంగుతుందా? మీరు ఒక అపోజిషన్ లీడర్గా చూడండి, లేదంటే మాజీ ముఖ్యమంత్రిగా చూడండి, లేదంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా సమన్వయంతో ఇది ముందుకెళ్ళాలి తప్ప రేపు పొద్దున ఇదే ఎగాని కంటిన్యూ అవుతుంది అనుకోండి, గతంలో ఏదో పోలిక కోసం బీహార్ అయిపోతుంది అన్న మాట వాస్తవం చేసి చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు సముచితం అంటాను. ఇప్పుడు ఎందుకంటే రాబోయే రోజుల్లో తీవ్రత రోజు రోజుకి అగ్రవేషన్స్కే కనబడుతున్నాయి, కానీ ఎక్కడ పాసిఫికేషన్స్ కనబడట్లేదు. మీకు కనబడితే చెప్పండి. నిరంతరం ఈ అసలు కోర్టు డైరెక్షన్స్లో కోర్టులు మాట్లాడేవి కూడా ఒక 6 మంత్రులు బయటకు వచ్చి 1,72,000 కోట్ల పైచిలక అప్పులు ఉప్పలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడతారంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇష్యూ, ప్రశాంత్ అమర్ ఇష్యూ, అట్లా కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏర్పడుతున్న ఒక భాష, దాని చుట్టూ చేస్తున్న నెరేటివ్స్లోనే సాగుతుంది తప్ప ఎక్కడా దీనికి సస్టైన్ చేస్తూ ఇలా కాదు ఇలా అన్న కాన్సెప్టే కనిపించట్లేదు. ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడిన దాని మీద కూడా 2 మంత్రులు మాట్లాడారు. ఏమన్నారు? కారు కింద తలకాయలు తొక్కిస్తారు, అలాగే బంగారుపల్లిలో మామిడికాయలను తొక్కిస్తారని మాట్లాడారు. అదే నెరేటివ్స్ అండి. మీరు నెరేటివ్స్ని ఒక స్టోరీ ప్రిపేర్ చేసి అదే స్టోరీ చిన్నప్పటి నుంచి చందమామరావు కథలు చెప్పినట్టే ఉంటుంది. అమ్మ మనకు చూడండి రోజు చందమామని చూపించి అన్నది వినిపిస్తుంది ఒక ఏజ్ వచ్చేదాకా. అట్లాగే చూపిస్తూ రోజు ఇదే కథలో కాలక్షేపాలు చేస్తుంటే ఏమవుతుంది? అలాగే ఇంకా రెండో ఆస్పెక్ట్కి వస్తే జైళ్ళ నుంచి జనం దగ్గరికి ఈ క్యాప్షన్ ఆయనకు బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఆ జైళ్ళ కాన్సెప్ట్ వదిలేసి జనం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు. ఆ క్రమంలో భాగంగా ఫస్ట్ అసలు ఎక్కడ మొదలెట్టారు ఆయన టూర్ అనేది చెప్పాడు. అది కూడా చూద్దాం ఒకసారి. ఇది గుంటూరు మిర్చియాడ్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూద్దాం. ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాడ్ దగ్గర నుంచి పీసీఆర్ ఇది కాదు. సరే, ఇప్పుడు లాంగ్వేజెస్కి సంబంధించి ఆయన మాట్లాడింది చూద్దామండి. ఇక్కడ ఏంటంటే లోకేష్కి పవన్కి మద్దతుగా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. The change what should be brought about, it's not Hindi. Hindi can also be a language, what can be learned. But the medium of education should be English. Yeah. See, this is the biggest change that should be brought about throughout the country. If this country were to move forward and leap forward. See, today English is the global language. Anybody, until and unless these government schools change, and until and unless the poor studying in these government schools learn to speak fluent English, they can never be competitive.
So the medium of language should be English. Yes, once the medium is established as English, you can have language 1, language 2, language 3, depending on the choice of the children, whatsoever they want to learn, as long as the mother tongue in those particular states being compulsory subject as a language. That is language 1. Maybe a language 2, if there is an option, one can always pick Hindi. There's nothing wrong in it. In fact, my first language was Hindi. Even though my language, my school was an English medium school, my first language was Hindi. In our school, my second language was Telugu. That's a different issue. రైట్ అది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. నా స్కూల్ ఇంగ్లీష్ నేను చదువుకున్నా సరే నేను ఇవి కూడా నేర్చుకున్నాను అని. ఇన్ఫ్యాక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లోని లీడర్స్ అందరికీ అయితే ఒక పర్సెప్షన్ ఉంది, ఆయన ఏమి మాతృభాషకు వ్యతిరేకమైన ఇక్కడ చెప్పాల, అలాగని హిందీకి వ్యతిరేకమని చెప్పాల, హిందీకి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. సరే ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ ఎవడైనా చదువుకున్నోడు దేశంలో బతకాలి లేదా విదేశాల్లో బతకాలి. దేశంలో బతకాలంటే హిందీ రావాలి, విదేశాలకు వెళ్ళి బతకాలంటే ఇంగ్లీష్ రావాలి. రెండు విషయాలు. మూడోది ఏంటంటే గ్లోబల్ యాక్సెప్టెన్స్ ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ నీడ్ టు బి ఏ కరికులం ఫ్రమ్ ద అది ఓకే, అలాగా కనెక్టింగ్ లాంగ్వేజ్ అండి. అదేమండి. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తాను. 18 రాష్ట్రాల పై చిలుకలు యాక్సెప్టెన్స్ ఉన్న హిందీ భాష మనకి మీరు నేను చదువుకున్న రోజుల్లో కూడా 6వ క్లాస్ నుంచి మనకి 3 లాంగ్వేజ్లు ఉండేవి. నేర్చుకున్నాం 10th క్లాస్ దాకా. వీ హ్యావ్ టు లెర్న్ బికాస్ మనకి దేశం అంటే ఎప్పుడు కూడా ఒక భాష అదనపు అడ్వాంటేజ్ అనండి అది ఎవరికైనా. నేను అదే చెప్తున్నాను, మనం దేశంలో సర్వే అవ్వాలి, లేదా ఊర్లోనే ఉండి నేను డిగ్రీ చదివి వ్యవసాయం చేసుకుంటానంటే అది వేరే సంగతి. కానీ డిగ్రీ చదివి నేను బయటకు వచ్చి బతకాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాదే వచ్చి బతకాలన్నా సరే హిందీ ఈజ్ అ మేజర్ రోల్ వేర్ హైదరాబాద్ ప్లేస్. సో అట్లాంటి సర్కమాస్టెన్సెస్లో హిందీ నేర్చుకోవాలని అప్రహెన్షన్స్ ఎవరికీ లేవు. కానీ బలవంతంగా హిందీ మీడియంలో ఇలాంటివన్నీ పెడితేనే అందరికీ సీరియస్కి వస్తుంది. సో ఈయన ద వే ఈజ్ కమిటెడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంగ్లీష్ మీడియం అన్నది ఒక కర్కులం చేసుకొచ్చి ఆయన ఇంగ్లీష్ స్టడీస్ అన్నవి బైలింగ్వల్ లాంగ్వేజెస్లో ఇనీషియల్ ఎక్కప్స్ను ఓవర్కమ్ చేయడానికి వాట్ ఎవర్ హీ హాస్ డన్ దట్ నీడ్స్ టు బీ కంటిన్యూడ్. అండ్ పర్టికులర్లీ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్. ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న దగ్గర దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఫస్ట్ లాంగ్వేజ్ హిందీయే చేయొచ్చు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చేయొచ్చు. బట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ యువర్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ విల్ బీ ఆల్వేస్ ఇన్ తెలుగు, అండ్ సెకండ్ ఈజ్ ఇంగ్లీష్, థర్డ్ ఈజ్ హిందీ. అక్కడ ఆప్షన్ ఉంటుంది నీకు, హిందీ కాకపోతే సాంస్క్రిట్ తీసుకునేది. ఏం సార్ మీకు ఉందా అది? నాకుంది. హిందీ కాకపోతే సాంస్క్రిట్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడంటే కొన్ని స్కూల్స్లో దే ఆప్షన్. ఇప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్లో ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఇది ఫ్రెంచ్ కానీ జర్మనీ కానీ జపనీస్ కానీ తీసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారు సో మెనీ స్కూల్స్. ద సేమ్ సినారియో మల్టిపుల్ లాంగ్వేజెస్ అన్న కాన్సెప్ట్. ఫార్చునేట్ అంటే హైదరాబాద్లో ఇఫ్లు ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఉంది. ఎప్పుడు అంటే ఒక భాష అదనంగా నేర్చుకుంటే అడ్వాంటేజే అది. there's nothing wrong in it. ఇక్కడ భాష నేర్చుకోవడం, ఇప్పుడు బహుభాష కోవిదులైన హిందీని మనం అత్యంత మహనీయుడు అయితే లేదు. మన రాష్ట్రం నుంచి ప్రైడ్ అండ్ ప్రౌడ్ పివి నరసింహరావు గారు 18 లాంగ్వేజెస్ 16 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగాడు, 18 భాషలు రాయగలిగాడు కూడా ఆయన. సో అలాంటి మేధా సంపత్తి ఉన్న రాష్ట్రంలో మనం లాంగ్వేజెస్ మీద మనం యూనిట్ టు షో అవర్ కన్సర్న్. అండ్ భాష ప్రతి ఒక్కడికి చాలా ముఖ్యం, ఎందుకంటే సరళీకృత విధానంలో ఉపయోగించడం వల్ల చాలా అర్థాలు పరమార్థాలు మారిపోకుండా. ఇప్పుడు చూడండి, బాలకృష్ణ గారు ఆ రోజు మాట్లాడిన మాట 199 మందికి అర్థమే కాలేదు, దాన్ని విపరీతమైన భాషలో అర్థం చేసుకున్నారు. ఆయన అన్నది మక్కి చూసి అంటే దోమలు రక్తం తాగినట్టు తాగారు అన్న కాన్సెప్ట్లో మాట్లాడాడు ఆయన, కానీ దాన్ని విపరీతమైన అర్థం తీసుకుని మాట్లాడాడు. సో అది తెలిసి ఉంటే, భాష మీద పట్టు ఉంటే, భాష నిజంగా హిందీ అనేది ఒక లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా నిజంగా మన 10th క్లాస్తో ముక్కుతో మూలుగుతో కాకుండా దాని మీద ఒక కన్సర్న్ చూపించి చదివి ఉంటే డెఫినెట్గా ఇవాళ హిందీ యొక్క ప్రాశస్త్యం దేశవ్యాప్తంగా బాగానే ఉందండి. బట్ డజంట్ మీన్ దాట్ ఏదో అమిత్ షా గారు చెప్పారు కాబట్టి నాకు ఇవాళ నచ్చిందని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు ఎత్తుకోవడం కొంచెం బాధాకరంగా ఉంది, అందుకని ఇంకెళ్ళలేదు. సరే, ఇప్పుడు ఆ రైతుల గురించి కూడా మాట్లాడారండి ఆయన, అంటే ఎక్కడెక్కడ టూర్ చేశారు, మిర్చియార్డు, అవన్నీ కూడా ఒకసారి విందామండి. సో దాంతోపాటు మనం నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో అండి ఇండోసోల్ గురించి కూడా మాట్లాడారు. ఇండోసోల్ని ఉద్దేశపూర్వకంగా రాష్ట్రం నుంచి బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుందన్నట్టు మాట్లాడారు. సరే, సర్వేశ్వరెడ్డి ఈయన బినామీ అని టీడీపీ అప్పట్లో ఆరోపణ చేసింది. ఇప్పుడు అదే సర్వేశ్వరెడ్డికి బంజరు భూములు వదిలేసి ఈ మంచి పంట పొలాలు ఉన్న చోట ఇవ్వటం, కరేడు ఇవ్వటం అని ఏంటనే దాన్ని ఈయన క్వశ్చన్ చేస్తున్నారు. అంటే లోకల్స్ ప్రొటెస్ట్ చేశారు కాబట్టి ఈ హ్యాస్ టు ఫోర్గో దట్. మరి ఆయన కట్టిన 500 కోట్లు. మీకు ఒక మాట చెప్తా సార్, ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గమనిస్తుందో లేదో, కరేడు రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సంఘీభావం ప్రకటించమని చెప్పడం, ఈయన కన్సర్న్ చూపించడంలో తెలియకుండానే క్లీన్ చిట్ ఇచ్చారు. ద ఎక్విషన్ ఆఫ్ 1000 acres టువర్డ్స్
ఇండోసోల్ కంపెనీకి పవర్ ప్రాజెక్ట్కి ఏదైతే ల్యాండ్ తీసుకున్నారో ఈ ల్యాండ్కి సంబంధించిన అవసరంలో అప్రహెన్షన్స్ లేవు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అండ్ కరేడ్ రైతులకు కూడా. మీరు గమనించారా? కరేడ్ రైతులకు ఎప్పుడైతే ఆ 1000 acres మీద అప్రహెన్షన్స్ లేకుండా ఈ రిమైనింగ్ 8000 acres ఎక్విజిషన్ మీదే అప్రహెన్షన్స్ ఉన్నాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. రెండో పాయింట్ ఇందులో మీరు గమనించట్లేదు, స్టేట్ ఎక్స్చెకర్కి 500 కోట్లు రాబడి. మీరు బినామీ అని చెప్పి సర్వేశ్వర రెడ్డి పేరు ఎత్తొచ్చు, కానీ నేను ఎత్తలేను, వాళ్ళు మీరేం కాదు, ఇన్ జనరల్గా చెప్తున్నా, మీరు డోంట్ టేక్ ఇట్ యూ యాజ్ పర్సనల్లీ. సర్వేశ్వర రెడ్డి బినామీ అయినా సరే ఇదే సర్వేశ్వర రెడ్డితో 8000 ఎకరాలకి ఏ బాటలు పునాదులు పడ్డాయో ఒకసారి చెప్పండి. కానీ అక్కడ ప్రొటెస్ట్ వస్తుంది, మీరు గమనించండి. ఎందుకంటే ఆ ప్రొటెస్ట్ వల్ల ఇప్పుడు అతను దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు వదులుకుంటారు? అక్కడ 1000 ఎకరాలు మాగాణి, 1000 ఎకరాల్లో ఏమో పండ్ల తోటలు. అది వదిలేండి, ఈ కన్సర్న్స్ ఓన్లీ అండ్ 8000. ఇండోసోల్ అనేది మీకు మీరే చెప్పారు ఇంతకుముందు, 1000 acres లో ప్లాంట్కి ప్రాబ్లం లేదు, రిమైనింగ్ 8000 acres తీసుకోబోతున్నారు వెనక్కి ఇస్తారు. ఇంకొక ఆప్షన్ ఉండదు సార్. రైతు ఉద్యమాలతో పెట్టుకుంటే ప్రధానమంత్రి గారికి ఆయన క్షమాపణ చెప్పారు. అది వీళ్ళెంత డైరెక్ట్గా చెప్పచ్చు. మీకు ఇక్కడ ఒక విషయం, మీకు విషయం తెలుసా, 1000 acres విషయం తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా వాళ్ళకి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఎవరు కూడా ఇండోసోల్ మీద మాట్లాడమాకండి. అదే మరి వాళ్ళు మాడపోతే సరిపోద్ది. పిల్లి కూడా కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. వాళ్ళు ఎవరు అదే చెప్తాను సార్, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుని. తర్వాత ఏం చేస్తారు? చేయవలసిన పనులు చేస్తారు కదా. ఇప్పుడు వేడి పాలు పెట్టి మూతి కాల్చే కార్యక్రమం పెడతాడు, ఇంకోటి తలిపేసి 4 పీకడానికి చూస్తాడు. ఇలాంటి ఉంటాయి. ముఖ్యంగా రైతుల విషయంలో ఇది చాలా సీరియస్ కన్సర్న్. ఇక్కడ అమరావతి కూడా గేమింగ్ స్టార్ట్ చేశారు, అండ్ ఇన్ ద సేమ్ చిన్నారు అక్కడ కూడా గేమ్ చేస్తే రైతు ఉద్యమాలకి నెలవేల్పు. మిర్చాడు దగ్గర మొదలెట్టి ఆయన పర్యటన ఏంటో, ఏం చేశారు, ఏం గమనించారో చెప్పి ఒకసారి చూద్దామండి. గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి Z+ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విడ్రా చేసినాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైన కేసు పెట్టినారు. రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఏప్రిల్ 8, ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడ్ వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయినా. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేడు సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులు. రైట్ అన్నారు కదా, అంటే తనకు జనం వస్తున్నారు అంటే అది ఒకటి గమనించారు ఆయన. ఈ జైళ్ళకి వెళ్ళటం వీటన్నిటి మీద అయితే అప్రూవర్ ఉంది, ఎంతసేపు వెళ్ళటం పరామర్శ ఇది కాదు, మనం జనంతో కనెక్ట్ అవ్వాలనేది ఆ స్ఫురణ ఆయన మాటలో కనిపించింది. ఏమంటారు? స్ఫురణ నేను అన్నగారు సార్, ఓవరాల్గా
రైతు సమస్యలు ప్రజా సమస్యల మీద గలం వినిపించడం స్టార్ట్ చేశారు. దీనికన్నా ముందు ట్రూప్ ఛార్జీల మీద, విద్యుత్ ఛార్జీల మీద ఉద్యమం చేశారు కదా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చింది బాగా. గ్యాప్ అని కాదు, ఆయన 24 గంటలు ఆరోగ్యంతో ఉండాలని ఏమైనా ఉందా? హెల్త్ రిజర్వేషన్లు కూడా ఉండొచ్చు కదా. అండ్ ఇప్పుడున్న సినారియోలో మీరు ఏ రైతు సమస్య, మామిడిపళ్ళు రైతులు తీసుకోండి, పొగాకు రైతులు తీసుకోండి, మిర్చియాడ రైతులు ప్రభుత్వంలో కదలికి తీసుకొచ్చడం లేదా? తర్వాతే కదా ఉత్తరాలు రాశారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తదంతరమే జరిగాయి కదా. ఉత్తరాలు రాశారు. తర్వాత ఈయన వాహనాల కింద తలకాయలు, రోడ్ల మీద మామిడికాయలు తొక్కుంటూ వెళ్తున్నాడని కూడా అన్నారు. సార్ నేను మీరు కాదు సార్, రైతు కడుపు మండిన టమాటా రైతులు రోడ్ల మీద పోసినవి చూడలేదా? మామిడికాయ రైతుల ఆ పరిసర ప్రాంతాల్లో ఎలా బయట పోసి వెళ్ళినవి ఎన్ని వీడియోలు ఉన్నాయి దాని మీద. ఇవాళ వీళ్ళు అధినాయకులు వెళ్ళినప్పుడే పార్టీలోంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత చలనం వచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రకటించిన తర్వాత తీవ్ర ఇదే వచ్చింది. దీనికన్నా ముందు కర్ణాటక ప్రభుత్వం చేసిన దాని మీద ఈ రోజుకి కూడా సమాధానం చెప్పకుండా దాన్ని తెపేల ఛానల్లో కూర్చోబెట్టి అది అబద్ధ ప్రచారం అని చెప్తున్నారు. వీళ్ళు కనీస ఇంగిత జ్ఞానాలు కూడా ఎక్కడో గాలికి వదిలేస్తున్నారు. సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి తలకాయల కిందనే ఎత్తుకెళ్ళిపోయాడు లేదా మామిడికాయలు తొక్కించాడు, ఈ కట్టుకథలతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు, చేసుకోమనండి. ఏం నష్టం అనిపించలేదా మీకు మామిడికాయలు తొక్కించుకుంటూ వెళ్ళటం? మరి ఏం చేస్తారు సార్? రోడ్డు మీద దానికన్నా ముందు ట్రాక్టర్ వేసుకుని రైతు చేసిన పనికి మరి దాని వెనకాల వెళ్ళకుండా తుడుచుకుంటూ వెళ్తారు ఆయన? అంత టైం ఉందా? అది ఆయన చేయించాడనే కదా వీళ్ళు అనేది. ఎందుకు చేయిస్తారు? ఎవరైనా చేయిస్తారా? ఆయన చేయించాడండి, అది కదా వాళ్ళు చెప్తే. సరే సార్, మీరు చేయించారని మీరు కూడా ఓటంకించి చెప్తే చేయించారని చెప్పాలంటే నేను చెప్పడానికి సిద్ధంగా లేను. ఆ రైతు తన నిరసనను తెలియజేశాడు. దేనికి వెళ్ళాడు ఆయన చెప్పండి? మార్కెట్ యార్డ్లో మామిడికాయ రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది దాని దగ్గర నిరసన కార్యక్రమంలో వరి బేలు తగలబెట్టిన ఉదంతాలు ఉంటాయి. ఇలాగ మా టమాటా రైతులు నిరసన తెలియజేసి టమాటాలు రోడ్డు మీద పోసిన ఉదంతాలు ఉంటాయి. అలాగే మామిడికాయ రైతులు కూడా నిరసన తెలియజేస్తే అక్కడ విధ్వంసం, పొగాకు బేలు తగలెట్టించాడు, ఇక్కడేమో ఆ మామిడి కాయలు ఎక్కించాడు. నేను ఒక మాట చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో ఒక శ్రీకాంతాచారి అనే వ్యక్తి తన స్వతంత్రంగా తను తాను దహించుకునే దగ్గర తెలంగాణ ఉద్యమానికి ఇంత తీవ్రత వచ్చిందా? శ్రీకాంతాచారి దహన సంస్కారాలకి వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు మీరు ఆయన ఆపలేపారని మాట్లాడిన దానికి ఈరోజు అవమానాలు భరిస్తున్నారు కదా. సో ఉద్యమం, ఒక నిరసన అన్న కార్యక్రమాల్లో ఖచ్చితంగా సమ్ కన్సెన్సస్ ఉంటాయి. అవి వాటిని అడ్రస్ చేయడమే వాళ్ళ ప్రాథమిక ధ్యేయం. మీరు వాళ్ళ మామిడికాయలు తొక్కించడమే కనబడుతుంది. ప్రభుత్వంలో చలనం వచ్చిన 4 రూపాయలు అనౌన్స్ చేసిన ఉదంతం ఎందుకు కనబట్టలే? కంపారిటివ్గా 16 రూపాయల కన్నా తక్కువ ఇచ్చింది ఎందుకు కనబట్టలే? రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. 2 ట్రాక్టర్ల మామిడికాయలతో ఇవాళ రైతులు పడుతున్న సమస్యలు మొత్తానికి అడ్రస్ చేసిన ఉదంతాన్ని మర్చిపోతే ఎట్లా? రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే జనంతో కనెక్ట్ అయితే జనం కూడా తన వైపు తిరుగుతారనే ఒక అండర్స్టాండింగ్, ఒక జ్ఞానం ఆయనకి స్ప్రైట్ తాగిన తర్వాత వచ్చినట్టు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. కరెక్ట్గా జనాలతో కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ అని ఆయన చాక్అవుట్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం హీ హాజ్ రైజ్డ్ ద మేజర్ కన్సర్న్ అబౌట్ హిస్ సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ. ప్రభుత్వం దాని మీద ఏం మాట్లాడుతుందో మనం వేచి చూడాలి.